సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మరి ఈరోజు తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా వినబడుతున్న పదం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? అసలు దీనిపైన ఎందుకు ఇంత ప్రచారం జరుగుతుంది? ఈ రోజు ఎక్కడ మాట్లాడుకున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసమే ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే అసలు ముఖ్యంగా ముందు మనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇప్పుడు వచ్చిన మాట కాదు. ఇది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి మాట. అప్పుడు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దేనికి వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక ఏ అనే వ్యక్తి ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత లోపాకారంగా కొన్ని ఇబ్బందులు వచ్చి లోపాకారంగా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్లు చేయడం వల్ల ఆ ల్యాండ్ టైటిలింగ్ ఏమవుతుందంటే కొనుక్కున్న వ్యక్తి పేరు మీద కాకుండా ఇంకో వ్యక్తి పేరు మీద ఇంకొక డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. మరి దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం వల్ల ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్కి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మీకు ఉదాహరణ చెప్తాను. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎవరికి ఉపయోగం అంటే, ఈ మధ్యకాలంలో యలమంచిలో మాకు తెలిసినటువంటి ఒక కేసు మేము హ్యాండిల్ చేయడం జరిగింది. ఆ కేసు ఏంటంటే, ఒక డూప్లెక్స్ బిల్డింగ్ ఏదైతే ఉందో 35 లక్షల రూపాయలకి ఒక వ్యక్తి కొనుక్కోవడం జరిగింది. ఆయన నమ్మకం ద్వారా వ్యక్తి మీద నమ్మకం ద్వారా ఏం చేశారంటే 35 లక్షలు చేతికి ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత వీళ్ళు రిజిస్ట్రేషన్ కోసం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ వచ్చిన నిజం ఏంటంటే ఆ ఇంటి మీద అటాచ్మెంట్స్ ఉన్నాయి. అంటే అటాచ్మెంట్ ఏంటంటే ఎవరో అప్పు తీసుకుంటే ఆ అప్పు తాలూకు కాగితాలు ఏదైతే ఉన్నాయో అప్పు తీరన పక్షాన ఇల్లుని జప్తు చేసుకుని డబ్బులు తీసుకోమని అటాచ్మెంట్ ఉండడం అనమాట. ఆ అటాచ్మెంట్స్ ఉన్నాయని చెప్పి ఈ రోజు కూడా ఆ ఇంటి రిజిస్ట్రేషన్కి నోచుకోలేదు. అంటే ఒక సగటు మానవుడు, ఒక పేదవాడు మరి ఎంత ఇబ్బంది పడతాడు? 35 లక్షల రూపాయలు మొగపచ్చం ద్వారా అరే మన మనిషే కాదని చెప్పి ఆయన ఇచ్చుకున్నాడు. ఈ రోజు ఆ 35 లక్షలు పోయినవి, లాయర్లకు ఫీజులు పోయినవి, ఇంకా కేసు కూడా కొలిక్కి రాలేదు. ఒకటా రెండంటే 8 అటాచ్మెంట్లు ఆ బిల్డింగ్ పైన ఉండడం జరిగింది. ఇవన్నీ జరగకుండా ఉండడానికి, ఇవన్నీ కాకుండా ఉండడానికి, పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి, ముఖ్యంగా రైతులకు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకురావటం జరిగింది. సో ఎవరైతే ఓనర్ ఉన్నారో అది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక కోడ్ ఇస్తుంది. ఆ కోడ్లో టైటిల్ ఒకరి పేరు మీద ఉంటుంది. ఇంకా ఎవరు మార్చడానికి దానికి సరిపోరు. సో ఇది చాలా ప్రప్రథమంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న లాభం ఇది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మధ్యకాలంలో మనం ఆ ఐవీఎస్ కాల్స్లో కానీ ఇతరత్ర కాల్స్లో కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇంకొక ఇతర నాయకులు వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అంటే ఏంటంటే ఒక నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుందన్న విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే నిజమేంటి? ల్యాండ్ టైటిలింగ్ అనేది పేదవారికి, రైతులకి, చాలా మందికి ఉపయోగపడే యాక్ట్ అది. అది ఈ రోజు పట్టుకొచ్చిన యాక్ట్. ఈ యాక్ట్ ని అసెంబ్లీలో పెట్టగా చాలా మంది నాయకులు, అటు ప్రతిపక్షాలు, ఇటు అధికార పక్షాలు, అటు చాలా మంది కూడా మిత్రపక్షాలు అందరూ కూడా దీన్ని మంచి యాక్ట్ అని చెప్పినప్పుడు ఈ రోజు ఈ యాక్ట్ మీద చాలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ యాక్ట్ అయితే ముఖ్యంగా పేదవారికి చాలా ఉపయోగపడే యాక్ట్, ముఖ్యంగా రైతులకు. అది చూసుకున్నట్లయితే దీని మీద సిఐడి కేసు నమోదు చేయడం జరిగింది. సిఐడి వాళ్ళు ఎఫ్ఐఆర్ నెంబర్ 07/2024 సిఐడి వాళ్ళు మంగళగిరిలో దీని మీద కేసు పెట్టడం జరిగింది. సెక్షన్స్ వచ్చేసరికి ఏం జరిగిందంటే 171A క్లాస్ FG 188 505 క్లాస్ 2 ఈ సెక్షన్స్ అన్ని కూడా వాళ్ళు పెట్టి A1 కింద చంద్రబాబు నాయుడిని, A2 కింద లోకేష్ని, ఇతర సభ్యులను కూడా చూపించి 10 మంది వరకు కేసు పెట్టారు. ఎందుకంటే కేసు పెట్టారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది పక్కన పెట్టి అది కాకుండా వేరే ప్రచారం చేశారని చెప్పి ఆ పార్టీ నేత మల్లాడి విష్ణు ఏదైతే కంప్లైంట్ చేశాడో దానికి తీసుకున్న చర్య. బట్ ఇక్కడ ప్రజలందరికీ తెలియజేసింది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మీ ఆస్తి మీద మీకు పూర్తి హక్కు ఉన్నట్టే. అంటే మీ ఆస్తి ఇంకొకరు దొంగలించకుండా, మీ పేపర్లో ఇంకొక దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయకుండా ఉండడానికే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వచ్చింది. ఇది ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో 7 టైమ్స్ ముందుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.